దాదాపు 25 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను 25 ఒక 3 28 సంస్థలతో దాదాపుగా చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా, లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా, ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కసు ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? కాబట్టి మీరు కూడా ఏమంటున్నానంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి. ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి, వాళ్ళకు వైద్యం చేయించండి. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇస్తాము. తిక్కలోడు ఇదే కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం, ఒప్పందాలు చేసుకునే శ్వేతపత్రాలు. ఇక మళ్ళీ కొత్తగా శ్వేతపత్రం ఏంది? ఆ శ్వేతపత్రం అనే పదం తెలుసా ఆయనకు? శ్వేతపత్రం అడిగేటానికి శ్వేతపత్రం అంటే ఏంది? వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంది? డీటెయిల్స్ ఇవ్వడం. డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితో ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా. సీక్రెట్గా ఉంటే, అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే, ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు, ప్రజలందరికీ తెలవాలి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు విడుదల చేయండి అని అడిగేది శ్వేతపత్రం. అసలు ఎవ్రీడే ఏం ఒప్పందాలు చేసుకున్నాం వాటి వివరాలన్నీ మీకు ఇచ్చి మీరు ప్రచురించిన తర్వాత విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్ సంతకాలు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళన్నిటిని మేము ఇచ్చినాం. అదే శ్వేతపత్రం కదా. నేను అదే చెప్తున్నా, ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని అర్థమైందో తెలుసుకొని అర్రే ఇట్లా అనేది లేకుండా అని ఏ పిచ్చోడు పిచ్చిపడు. నేను రాహుల్ నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా? రాహుల్ వద్దంటావా పెట్టుబడి? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉందనుకో, రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా? పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడి. వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు. రాహుల్ని చూసి మొహమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు. మొహమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు. ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు, ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం, ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం, దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించినాము. ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అంటే మన ప్రభుత్వము వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు. అమెజాన్ గొప్పదని నువ్వే అంటావు, ఇక్కడ ఉందని నువ్వే అంటావు. 60,000 పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు ఎందుకు? నువ్వంటే అదే నీ వెనకాల ఉన్న ఆయన గురించి, నువ్వంటే నువ్వు కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం పెట్టుబడులకు సంబంధించింది మాట్లాడుకుందాం. అట్లాంటి చిల్లర పంచాయతీలకు బొచ్చడి సమయం ఉంది. అది ఇక నువ్వు చెప్పాలి, నువ్వు విచారం. ఎందుకంటే నిర్మాణం మేము దేశంలో లేము, ఏమేమి జరిగిందో మొత్తం వివరాలు మీరు చెప్పండి. చెప్తే దాన్ని బట్టి నేను ఎస్ సారీ నేను ఏం స్పందించను, ఎవరి ఆలోచన వాళ్ళది. నా వరకు దావోస్ పర్యటన అనేది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచము ఏ విధంగా ముందుకెళ్తుందో అవగాహన కల్పించుకోవడానికి కూడా మనం వెళ్తాం. అన్ని విషయాలు మనకు తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్.
వి హ్యావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్. అక్కడికి వస్తే ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క విధి విధానాలు, వాళ్ళ పాలసీలు కూడా మనకు అర్థమవుతాయి ఇంటరాక్షన్స్ తోటి. ఎందుకు ఫోరంలలో పోయి మనం మన గురించి ప్రమోట్ చేస్తాం? అసలు చాలా దేశాలకు ఇక్కడ ఏమి విధి విధానాలు ఉన్నాయో తెలవడానికి అవకాశం లేదు. అందుకే మన విధి విధానాలు ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. దానివల్ల ఏమైందంటే ఈ రోజు కాదు, ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వాళ్ళు ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అనుకూలమైన ప్రాంతాన్ని వెతుకుతారు, అనుకూలమైన దేశాన్ని వెతుకుతారు. సో నేను క్లియర్గా ప్లాట్ఫామ్ మీద చెప్పిన, ఇప్పుడు ఇతర దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టిన దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా సౌత్ కొరియా లాంటి దేశాలు, చాలా దేశాలు చైనా +1 కంట్రీ కోసం వెతుకుతున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో పెట్టిన పెట్టుబడులు చైనా నుంచి జరుగుతున్న ఎగబోతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. సో ఆ దేశంతో ఒకసారి సత్సంబంధాలు దెబ్బతింటే మొత్తం పరిశ్రమలే మూతపడే పరిస్థితి వచ్చి అసలు ఆ పరిశ్రమల మనుగడనే కష్టమవుతుంది అనుకునే సందర్భంలో చాలా దేశాలు, థాయిలాండ్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇట్లా చాలా దేశాల పేరు చెప్పగలుగుతారు. వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం, ప్రాంతం కోసం వెతుకుతూరు పెట్టుబడులు పెట్టడానికి. అందుకే నేను టైమ్ అండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా +1 అనే పాలసీకి తెలంగాణ అనుకూలము, తెలంగాణకు రాండి, తెలంగాణకు పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్నాం మనము. ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ పెట్టుబడి పెట్టేటోడు ఏడ పెట్టాలనో ఫోకస్డ్గా